ఇల్లు కట్టి గొప్పలు చెప్తున్నాడు. నేను అందుకే చెప్తున్నా, అవసరమైతే 3 సెంట్ల భూమి ఇచ్చి ఇంటికి పూర్తిగా ఇల్లు కట్టించి మీకు ఒక విలువైన ఇంటి జాగా ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రంలో మొత్తం దోపిడీ అయిపోయింది. ఈరోజు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. మీరు ఒక్క విషయం ఈ కుండోళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం తమిళలో మీ అందరి భూములు ఉన్నాయా లేదా? కాస్త కూస్త భూములు ఉన్నాయా లేదా? ఎవరిచ్చారా భూమి? జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి తాత మీకు ఇచ్చాడా? ఆ భూమి మీ నాన్న, మీ తాత, మీ ముత్తాతలు ఇచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నా. పట్టాదారు పాస్ బుక్ ఉంది. ఏం తమ్ముళ్ళు, పట్టాదారు పాస్ పుస్తకం పైన బొమ్మ ఉంది తమ్ముళ్ళు. ఎవరిది బొమ్మ? ఎవరిది బొమ్మ? సైకోది, అవునా కాదమ్మా? అంటే నిద్ర లేస్తే ఆ సైకో బొమ్మ మీరు చూడాలా? ఏమైనా మీ ఒకవేళ ఆయన భూమి ఇస్తే ఆయన ఫోటో వేసుకోవచ్చు. మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత ఇస్తే ఈ సైకో ఫోటో ఏంటి అని అడుగుతున్నా. ఇంకో పక్క మీ పొలాలున్నాయి, దానికి సర్వే రాళ్ళు వేస్తాడంట. దాంట్లో కూడా ఎవరు ఫోటో వేస్తాడు? అక్కడ కూడా సైకో ఫోటో. ఇంటికి పోయినా ఆయన ఫోటో, పొలానికి పోయినా ఆయన ఫోటో. ఆ సైకోను చూస్తే మీరు భయపడతా ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఒక పని చేశాడు, రికార్డ్స్ అన్ని తీసేస్తాడంట. మీ ఆస్తి ఆన్లైన్ లో పెడతాడంట. దానికి పెత్తనం జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడంట. రేపటి నుంచి ఆయన గాని మీ పేరు రాసి వేరేవాళ్ళ పేరు రాస్తే మీరు కోర్టు కూడా పోయే పనే లేదు. ఇంకా ఎవ్రీ 90 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకోకపోతే మీ పేరు మారిస్తే ఇంకా గోయిందా గోయిందా. ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ప్రమాదం. మంచి వాళ్ళ చేతల్లో టెక్నాలజీ ఉంటే మనకన్నీ మంచి జరుగుతాయి. దుర్మార్గుల చేతల్లో టెక్నాలజీ ఉంటే మన ఆస్తులు కూడా బలవంతంగా కబ్జా చేసి మెడ మీద కత్తి పెట్టి రాయించుకుంటా ఉంటే రేపు ఆ పని కూడా అవసరం లేదు. నెంబర్ మారిస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్తున్నాను. ఈరోజు ఆయన అంటున్నాడు, నేను మీ బిడ్డ మీ బిడ్డ అని వస్తున్నాడు. మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు గులకరాయి డ్రామా చూశారు కదా తమ్ముళ్ళు. విజయవాడలో నడి రోడ్లో పోతామంటే కరెంట్ ఆఫ్ అయిపోతుంది. నా మీటింగ్లకు ఎక్కడ కరెంట్ ఆఫ్ కాలేదే. నీ మీటింగ్ నేను అవసరమైతే మీరు కరెంట్ ఆఫ్ చేస్తారని మేము జనరేటర్ కూడా పెట్టుకున్నాం. దొంగలు కాబట్టి మీరు ఎందుకు పెట్టుకోలేదని అడుగుతున్నా నేను. కరెంట్ ఆఫ్ అయిపోతుంది, గులకరాయి వస్తుంది, ఆ గులకరాయి తగులుతుంది, డ్రామా స్టార్ట్ అవుతుంది. డ్రామా రాయుడి దగ్గర నుంచి దాంతో 5 నిమిషాల్లో అక్కడే ఉంటారు, నన్ను తీసుకొచ్చి చూపిస్తారు. అంటే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సింపతి కోసం డ్రామాలాడే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి, ఆ రోజు వీళ్ళ బాబాయిని చంపి నా మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడి కత్తి డ్రామా విశాఖపట్నంలో నేనే చేయించానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వచ్చాయి, గులకరాయి డ్రామా. అంటే నేను పోయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు పోయినప్పుడు రాళ్లేస్తారు, కర్రలతో దాడి చేస్తారు. అడిగితే ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉంది, నిరసన తెలియజేసి చెప్తారా మీరు? గులకరాయి వస్తే ఇది హత్యా ప్రయత్నం చెప్పే నీచ సంస్కృతితో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు.
అందుకే ఎవరన్నా నమ్ముతున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఈయన చెప్పేది మీ బిడ్డ అని. ఈయన వచ్చిన తర్వాత మనం చూస్తే ఒక్కసారి ఆలోచించండి. 2019లో వస్తానే ఏం చెప్పాడు? వ్యవసాయాన్ని బాగు చేస్తానని చెప్పాడా లేదా? చేశాడా అంటున్నా మిమ్మల్ని. ఈ క్యాన్సర్ బిడ్డ వల్ల, ఈ క్యాన్సర్ గడ్డ వల్ల వ్యవసాయం చచ్చిపోయింది. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు. రైతులందరూ కూడా నిర్వీర్యమైపోయారు, అప్పుల పాలైపోయే పరిస్థితి వచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడే రిషికొండ ఉంది. ఏం తమ్ముళ్ళు, రిషికొండను బోడిగుండు కొట్టించేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకిచ్చింది 1 సెంటు భూమి. ఆయన 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా. మీ నాన్న జాగీడా ఇది? మీ తాత ముత్తాతలు ఇచ్చారా?